60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. పేరెంట్స్ గనక ఈ వీడియో చూసినట్టు అయితే దయచేసి నోట్స్ అండ్ పెన్ను తోటి డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి సార్. ఎందుకనంటే కెరీర్ డిసైడింగ్ అనేది ఆషామాషిగా ఏదో పక్కన వాళ్ళు చేస్తున్నారు, ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ ఇస్తున్నారు, మార్కెట్ లో పలు రకాల పీపుల్ పలు రకాల అడ్వర్టైజ్మెంట్ చేసి మీ మైండ్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. మీకు మీ పిల్లాడి గురించి మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి, ఎక్కడ నో చెప్పాలో తెలిసి ఉండాలి, ఎక్కడ ఎస్ విత్ డేటా చెప్పాలో మీకు తెలిసి ఉండాలి. సెకండ్ కెరీర్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్. సపోజ్ గా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మ్యాథ్స్ బాగానే చేస్తారు, ది బెస్ట్ అని కాదు, వెరీ పూర్ అని కాదు, గుడ్, కొంచెము రైట్. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద వాళ్ళకు లవ్ లేదు, హేట్ లేదు, లైకింగ్ ఉంది, రైట్. మీ పిల్లాడు ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్షిప్, సపోజ్ గా మంచి స్కూల్ నుంచి వచ్చాడు, స్కూల్ పీపుల్ లీడర్, దాని తర్వాత ఒక న్యాచురల్ గా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయి, స్టేజ్ ఎక్కుతాడు, క్వైట్ ఎక్స్ట్రోవర్డ్ బై నేచర్, మంచి సోషలైజ్ అవుతాడు, ఎక్కువగా అందరితోటి తిరుగుతాడు, బిజినెస్ వీడియోస్ ఎక్కువ చూస్తాడు, సొంతంగా ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉంది, రైట్. మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ నుంచి వచ్చారు, ఆర్ ప్రాబబ్లీ తనకు ఇన్స్పిరేషన్ బిజినెస్ సిఇఓస్ నడిపే టాటాస్ కానీ అంబాస్ కానీ అంబానీస్ లాగా అట్లా పెద్ద ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నాడు. చిన్న చిన్న హిట్ అండ్ ట్రయల్ ఇంటర్న్షిప్స్ చేశాడు, హిట్ అండ్ ట్రయల్ గ్రాడ్యుయేషన్ లో 10th లోను ఉన్నప్పుడు చిన్న చిన్న మొత్తానికి ఒక చిన్న ప్రాజెక్టులు చేయడము, చిన్న కోడింగ్లు చేయడము, తన సొంతంగా ఏదో చేసుకొని తన జేబు తను నింపుకుంటున్నాడు. ఇట్లాంటి మైండ్ సెట్ గనక మీ పిల్లల్లో గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్ ఉంది. ఆ కెరీర్ ఆప్షన్ పేరే ఐపీ మ్యాట్ కెరీర్ ఆప్షన్. నేను మొట్టమొదటిది డీటెయిల్ గా డిస్కస్ చేశాను, క్లాట్ ఎగ్జామినేషన్. ఈ క్లాట్ ఎగ్జామినేషన్ మీ అబ్బాయి అమ్మాయి గనక మ్యాథ్స్ లో రిలేటివ్ గా వీక్ ఉండి, డిబేటబుల్ నేచర్ అయి ఉండి, ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వం గనుకుంటే మీరు క్లాట్ లా కి సంబంధించి 7 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో నేను అది డిస్కస్ చేశాను, దయచేసి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఐపీ మ్యాట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తాను. ఐపీ మ్యాట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఐపీ మ్యాట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఐపీ మ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. సార్ ఈ టెస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మన భారతదేశం మొత్తంలో బాగా చెప్పుకోదగినవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పాతవి కొత్తవి అన్ని కలుపుకుంటే ఒక 21 ఏఎంలు అనుకోండి. ప్రతి సంవత్సరం 1-2 కొత్త ఏఎంస్ కూడా పాత ఏఎంస్ తను మానిటర్ చేస్తూ కొత్త ఏఎంస్ ని పుట్టిస్తుంది. నిటి ముంబైని కూడా కొత్త ఏఎం గా మార్చారు. చాలా ప్రతి సంవత్సరం కొత్త ఐఏఎంస్లు వస్తూ ఉంటాయి. పాత ఐఏఎంస్ లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే బ్లాకీ అని అంటారు. అంటే 6 ఐఏఎంస్, ఒక 25-30 కంటే ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉన్న ఇన్స్టిట్యూట్స్, అమేజింగ్ ప్లేస్మెంట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్స్, అన్ఇమాజినబుల్ ఎక్స్పోజర్ నేషన్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్. ఈ 6 ఐఏఎంస్ లో మనము క్యాట్ ఎగ్జామ్ రాసి, మనకు క్యాట్ ఎగ్జామినేషన్ లో స్కోర్ చూసి, మన ప్రొఫైల్ చూసి 10th మార్కులు చూస్తారు, ఇంటర్మీడియట్ మార్కులు చూస్తారు, గ్రాడ్యుయేషన్ మార్కులు చూస్తారు, నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చూస్తారు, నీ కో కరికులర్ చూస్తారు, నీ ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ చూస్తారు, నీ పర్సనల్ ఇంటర్వ్యూ స్కిల్స్ చూస్తారు. అన్నీ చూసి అన్నీ యాడ్ చేసి వాళ్ళ క్రైటీరియా ప్రకారం సీట్స్ ఇస్తారు. కానీ ఏంటంటే చాలా మంది ఏంటంటే స్టార్టప్ కల్చర్ అనేది ఈ మధ్య గత 2-3 సంవత్సరాల నుంచి షార్క్ ట్యాంక్స్ చెప్పొచ్చు, లేకుంటే ఎంటర్ప్రెన్యూరియల్ చాలా యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చి ఇప్పుడు స్టార్టప్ ఉంది. కానీ గత 5-6 సంవత్సరాల ముందట ఈ స్టార్టప్ వేవ్ లేనే లేదు. అప్పుడు ఏం చేసేవారు చాలా మంది ఏంటంటే ఆ ఇన్హెరెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, కొంతమందికి న్యాచురల్ గా బిజినెస్ స్కిల్స్ ఉంటాయి సార్. కొంతమంది మనము ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ బిజినెస్ సెన్స్ అనేది, ఒక ప్రాబ్లం చూస్తారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటారు, ఆ సొల్యూషన్ ని మానిటైజ్ చేస్తారు. అదే కదా బేసిక్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్. ఈ చాలా ఐఏఎంస్ మీద ఏంటంటే అంతమంది ఫౌండర్స్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు అనే క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఐఏఎంస్ మీద ఉన్నాయి. గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఐఏఎంస్ లోనూ ఉన్నాయి. సో కాబట్టి ఐఏఎంస్ ఏం చేశారంటే మనము 21 ఇయర్స్ తర్వాత బిజినెస్ ట్రైనింగ్ ఇచ్చే బదులు మనము 12th తర్వాతనే ఇద్దాము వాళ్ళను. వి విల్ క్యాచ్ దెమ్ యంగ్.
ఒక 17 years లో చక్కగా రా మెటీరియల్ ఉంటాడు, కరెక్ట్ గా స్కల్ప్ట్ చేస్తే స్కల్ప్టర్ గా మంచి రైట్ హీ విల్ బికమ్ సంబడి హూ కెన్ ప్రాబబ్లీ క్రియేట్ ఎ న్యూ ఎకనామీ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని ఐఐఎం ఇండోర్ మొట్టమొదటగా ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది. ఇప్పుడు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ తోటి ఇంకొన్ని ఐఐఎంస్ కూడా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాట్ ఎగ్జామినేషన్లో 100% వచ్చినా కానీ నీకు ఐఐఎంలో అడ్మిషన్ గ్యారంటీ లేదు. కానీ ఈ ఐపీ మ్యాట్ కనుక క్లియర్ అయి నువ్వు ఐఐఎం ఇండోర్లో బీబీఏ చేస్తే క్యాట్ ఎగ్జామ్ స్కిప్ చేసి 2 year ఎంబీఏ చేయొచ్చు. బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇన్ టాప్ ఐఐఎంస్. బీబీఏ చేయొచ్చు డైరెక్ట్ గా, నీకు లాటరల్ ఎంట్రీ క్యాట్ ఎగ్జామ్ లేదు, మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఏషియా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఐఐఎంస్ లోనే ఎంబీఏ చేయొచ్చు. ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు? 5 సంవత్సరాల కోర్సు. 3 years బీబీఏ అండ్ 2 years ఎంబీఏ. ఇట్స్ ఏ 5 year ప్రోగ్రామ్. కొన్ని దాంట్లో మనకు 4 year బిఎంఎస్ డిగ్రీ కూడా ఉంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటాయి ఇది చూద్దాం సార్. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పినట్టుగా ఐఐఎం ఇండోర్ ఈ ఎగ్జామినేషన్ కొన్ని ఇయర్స్ ముందు స్టార్ట్ చేసింది. ఐఐఎం ఇండోర్ స్టార్ట్ చేసింది కాబట్టి దీన్ని ఐఐపి మ్యాట్ ఇండోర్ అన్నాం. ఈ ఎగ్జామ్ గనక ఎగ్జామినేషన్ రాసినట్టు అవుతే సిలబస్ కూడా చెప్తాను సార్. సిలబస్ కూడా సార్, ఆ ఎగ్జామినేషన్ లో ఏమేమి ఉంటాయి? రైట్ 2 hours ఎగ్జామినేషన్, ఇది 2 గంటల ఎగ్జామినేషన్. రైట్ ఐఐఎం ఇండోర్ ఎగ్జామినేషన్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, ఇది జనరల్ గా వెరీ కామన్ సార్. మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్, కొన్ని మీకు బిజినెస్ అవేర్నెస్, కొన్ని మిస్లీనియస్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అడగొచ్చు. ఈ ఎగ్జామ్ మీరు రాసినట్టు అవుతే ఇక్కడ చూడండి సార్, ఈ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ తోటి మీరు ఈ 5 ఐఐఎంస్ లో మీరు 3+2 ఈ ఎక్కడైతే నేను రైట్ 3 బీబీఏ ప్లస్ ఎంబీఏ అన్నానో అక్కడ 3+2 చేయొచ్చు. కొన్ని ఐఐఎంస్ లో మీరు బిఎంఎస్ 4 years చేయొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. కుదిరితే గనక మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఐఎం ఇండోర్ కండక్ట్ చేస్తుంది ఈ ఐపీ మ్యాట్ ఇండోర్ అనే ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ లో గనక మీరు క్లియర్ అవుతే ఐఐఎం ఇండోర్ లో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు, ఐఐఎం షిలాంగ్ లో చేయొచ్చు, ఐఐఎం రాంచీలో చేయొచ్చు, ఐఐఎం అమృత్సర్ లో చేయొచ్చు, ఐఐఎం సిర్మోర్ లో చేయొచ్చు. ఇది ఓల్డెస్ట్ ఐఐఎం సార్. దాని తర్వాత వచ్చింది షిలాంగ్. ఇవన్నీ కూడా కొత్త ఐఐఎంస్. ఎలిజిబిలిటీ ఏంటి? మీరు ఇంటర్మీడియట్ 2nd year అయి ఉండాలి. రైట్ ఎనీ గ్రూప్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఏ గ్రూప్ అయినా అయి ఉండాలి. రైట్ మీరు జనరల్ కేటగిరీ నుంచి వస్తే మీకు మినిమం 60% వచ్చి ఉండాలి. జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, మినిమం 60% అండ్ అబౌవ్ జనరల్ కేటగిరీ అయితే వచ్చి ఉండాలి. ఈ ఎగ్జామినేషన్ కనుక అవుతే మీరు ఈ 5 ఐఐఎంస్ లో మీరు కొన్ని ఐఐఎంస్ లో బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు, కొన్ని ఐఐఎంస్ లో 4 year చేయొచ్చు. ఐఐఎం అమృత్సర్ లో మీరు బిఎఫ్ఎంఎస్ ఫైనాన్స్ 60 seats ఉన్నాయి. ఇక్కడ బ్రాకెట్ లో కూడా ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి కూడా నేను చక్కగా నీట్ గా రాశాను సార్. అన్ని సీట్స్ కి డిపెండింగ్ అపాన్ మనకు రిజర్వేషన్ అన్ని మనం జనరల్ కేటగిరీ అవుతే ఎంతనో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. సార్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మేలో ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది సార్. ఇంకో ఎగ్జామినేషన్ గురించి ఫస్ట్ వీడియోలో చెప్పాను, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. అది ఎప్పుడు ఉంటుంది? అది డిసెంబర్లో ఉంటుంది ఆ ఎగ్జామినేషన్. ఇది మేలో ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ మేలో ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 to 6 weeks గ్యాప్ ఉంటుంది. ఆ 6 weeks లో మీరు ఇది ప్రిపేర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఐపీ మ్యాట్ ఎగ్జామినేషన్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అంటే బిజినెస్ కి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క కోణంలో మీకు అద్భుతంగా ట్రైన్ చేస్తారు సార్. ఇది కాకుండా ఈ మధ్య లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఇంకొన్ని ఐఐఎంస్ కూడా వాళ్ళ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఐఐఎం రోహ్తక్, ఇది ఐఐఎం బ్లాక్ కి 6 ఐఐఎంస్ తర్వాత వచ్చిన కొత్త ఐఐఎంస్. ఐఐఎం రోహ్తక్ వాళ్ళ సొంత ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దాని పేరే ఐపీ మ్యాట్ రోహ్తక్.
ఎగ్జామ్ కనుక రాస్తే మీరు ఐఏఎం రోహతక్ 198 సీట్స్ ఉన్నాయి, దీంట్లో మీరు రైట్ ప్రోగ్రామ్ చేయొచ్చు, 3+2 ప్రోగ్రామ్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. దాని తర్వాత జిప్మ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంది, జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఇది గనక మీరు చేస్తే రైట్ ఐఏఎం జమ్మూలో చేయొచ్చు, ఐఏఎం బోధ్గయాలో చేయొచ్చు. ఇవన్నీ కూడా కొత్త ఐఏఎంస్ సార్. రైట్, ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3-4 ఇయర్స్, అంటే మీ అబ్బాయి అమ్మాయి కరెక్ట్గా BBA ప్లస్ MBA అయిపోయేసరికి ఒక స్టేజ్ లెవెల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా కొత్త ఐఏఎంస్, మానిటర్డ్ బై ది ఓల్డెస్ట్ ఐఏఎంస్. వీళ్ళందరూ కొన్ని ఐఏఎం జమ్మూ, ఇంకొన్ని అప్పర్ బాడీ, అంటే ఓల్డెస్ట్ ఐఏఎం వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ కోర్ వాల్యూస్, వాళ్ళ ఎగ్జిక్యూషన్, వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్లు క్రియేట్ చేసి సబ్సిడరీస్ క్రియేట్ చేసింది. ఇది ఐఏఎం జిప్మ్యాట్ కనుక రాస్తే మీరు ఐఏఎం జమ్మూలో BBA ప్లస్ MBA చేయొచ్చు, 120 సీట్లు. ఐఏఎం బోధ్గయాలో 120 సీట్లు చేయొచ్చు. రైట్, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, సెకండ్ది, థర్డ్ది. ఐఏఎంకే ఇంకోటి ఇండివిజువల్ ఒకటి ఉంది సార్, ఐఏఎం కోజికోడ్లో మీరు కోయికోడ్, రైట్, మలయాళీ స్లాంగ్ అది. ఐఏఎం కోయికోడ్లో మీరు 4 ఇయర్స్ BMS కోర్స్ చేయొచ్చు. ఐఏఎం కోయికోడ్లో మీరు 4 ఇయర్స్ BMS రాయాలనుకుంటే వాళ్ళకు సపరేట్ టెస్ట్ ఒకటి ఉంది. జిప్మ్యాట్ గనక రాస్తే జమ్మూ అండ్ బౌధ్గయాలో మీరు చేయొచ్చు. రోహతక్కి ఇండివిజువల్ ఐఏఎం రోహతక్లో మీరు రైట్ 198 సీట్స్ కోసం సపరేట్ గా రాయొచ్చు. అన్ని ఎగ్జామినేషన్ క్యాలెండర్ నేను లాస్ట్ కాలంలో పెట్టాను. కొన్నేమో మేలో ఉంటాయి, కొన్నేమో ఏప్రిల్ జూన్లో ఉంటాయి. సేమ్ సండే సేమ్ ఎగ్జామ్ వచ్చే ఛాన్స్ చాలా రేర్. రైట్, డిఫరెంట్ సండేస్ లో ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఒక స్మార్ట్ స్టూడెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని ఎగ్జామ్స్ కి రైట్ మీరు దయచేసి అప్లై చేసి అన్ని రాయండి. ఇది కాకుండా ఇంకొన్ని కూడా ఉన్నాయి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ IIFT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఇది ఓల్డెస్ట్ IIFT మనకు ఢిల్లీలో ఉంది. ఆ IIFT ఢిల్లీ వాళ్ళు కోల్కతా, కాకినాడలో కూడా ఒకటి, IIFT కాకినాడలో కూడా ఒకటి పెట్టారు. ఈ IIFT కాకినాడలో మీరు రైట్ ఈ BBA ప్లస్ MBA చేయాలనుకుంటే IPMAT ఇండోర్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గా నాల్సార్ హైదరాబాద్ లో కూడా మీరు IPMAT ఇండోర్ రాస్తే మీరు BBA ప్లస్ MBA, ఇది చాలా మందికి తెలియదు. నాల్సార్ అంటే మీరు లా రిలేటెడ్ అని అనుకుంటారు. ఈవెన్ నాల్సార్ హైదరాబాద్ లో కూడా మీకు 66 సీట్లు ఉన్నాయి. ఏ కోర్సుకి సార్? BBA ప్లస్ MBA కోర్సుకి. నాల్సార్ అనేది నేషనల్ లా యూనివర్సిటీలో మోస్ట్ రెప్యూటెడ్ యూనివర్సిటీ. దాంట్లో మీరు BBA ప్లస్ MBA చేయొచ్చు. దానికి మీరు IPMAT ఇండోర్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మీరు హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ లోనే మీరు BBA MBA ప్రాబ్లీ బెస్ట్ చేయాలనుకుంటే మీకు నాల్సార్ హైదరాబాద్ ఒకటి. IIM సంబల్పూర్, ఇది కొత్త IIM. దీంట్లో మీరు BMS 4 ఇయర్స్, BSc ఇన్ మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ, ఈ వేరియస్ ప్రోగ్రామినేషన్స్ లో మీరు రైట్ JEE మెయిన్స్ ద్వారా కూడా మీరు బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలు కొన్ని తీసుకోవచ్చు. IIM సంబాల్పూర్ కొన్ని ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. BMS 4 ఇయర్స్ ప్రోగ్రామ్, అంటే BSc ఇన్ మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ, 60 సీట్లు. IIM సంబాల్పూర్లో ఈ ప్రోగ్రామ్ చేయడానికి రైట్ CUET ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఈ ప్రోగ్రామ్ చేయడానికి JEE మెయిన్స్ రాసి కూడా మీరు IIMs లో BSc 4 ఇయర్స్ కోర్స్ చేయొచ్చు. దేని మీద? డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. CUET అనేది ఒక సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి సింగిల్ ఎగ్జామినేషన్ కొన్ని సంవత్సరాల క్రింద ప్రతిపాదించారు. మ్యాక్సిమం JEE, CUET అండ్ NEET ఈ ఎగ్జామినేషన్ లో కొన్ని లక్షల మంది రాస్తారు. JEE మెయిన్స్ ద్వారా కూడా మీరు BSc 4 ఇయర్స్ చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు సార్? IIM సంబాల్పూర్ లో చేయొచ్చు. CUET ద్వారా కూడా మీరు రైట్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ BSc కోర్స్ ఉంది, 60 సీట్లు ఉన్నాయి. BMS కోర్స్ పేరు, అది IIM సంబాల్పూర్ లో చేయొచ్చు. ఇన్ని కెరీర్ ఆప్షన్స్ పెట్టుకొని మనం ఎందుకు మన పిల్లల్ని రుద్దుతాం సార్? అయితే డాక్టర్ అన్న కావాలి, లేకుంటే ఇంజనీరింగ్ అన్న కావాలి. ఈ 21st సెంచరీలో ఈ టెక్నాలజికల్ డిస్రప్టివ్ వరల్డ్ లో ఎన్నో కెరీర్ ఆప్షన్స్ ఎవాల్వ్ అయ్యాయి, ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ వచ్చాయి, ఎన్నో బియాండ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కెరీర్ ఆప్షన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ కోర్సెస్ లో తీసుకున్న స్టార్టింగ్ శాలరీ కూడా ప్రాబబ్లీ మీరు మీడియన్ తీసుకుంటే రైట్, నేను టాప్ నా చెప్పట్లేదు, మీడియన్ చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కంటే
ఎక్కువ శాలరీ వస్తుంది. శాలరీ కూడా పరంగా నేను చెప్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, శాలరీస్ కూడా నేను ఆ కాలం పెట్టాను. శాలరీస్, ఇది శాలరీస్. మీరు గనక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవుతే మినిమం మీకు 30 లక్షల జీతం ఉంటుంది. మీరు ప్రోడక్ట్ మేనేజర్ అవుతే గనక మీకు ఒక 35 నుంచి 40. ఇవన్నీ డేటాస్ అన్నీ కూడా మనము పర్టికులర్ ఐఐఎం వెబ్సైట్స్ నుంచి ఐపీమ్యాట్ కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళ రిపోర్ట్ నుంచి తీసుకున్న డేటా సార్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవుతే మీకు ఇది వేరియస్ శాలరీస్. లుక్ ఎట్ ద శాలరీస్. Salaries are extremely motivating, and probably you will get into a role of a manager at the beginning, and IIMs carry a certain level of high level of respect in not only in India but all over the world in terms of creating business, right? Mid-level management people and business founders. అద్భుతమైన జాబ్ రోల్స్ సార్, అద్భుతమైన శాలరీలో, అద్భుతమైన ఇండస్ట్రీలో మీరు ఉంటారు. దాని తర్వాత ఇంకొన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. IIMs considered to be, my younger brother has done from IIM Bangalore. అది ఆ వరల్డ్, ఆ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా క్వైట్ డిఫరెంట్. గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్. ఇప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అజిత్ పద్నీస్ అని చెప్పి, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐఎం బెంగళూరు, ఇప్పుడు పబ్లిక్ పాలసీ మీద ప్రొఫెసర్ ఇన్ ఐఎం ఇండోర్. అబ్సల్యూట్లీ చాలా తిరుగుతూ ఉంటాడు. ఐవీ లీగ్ నుంచి గొప్ప గొప్ప ప్రొఫెసర్లు వస్తారు. బిజినెస్ సిఈఓలు ఆన్ అన్ యావరేజ్ మీరు అట్లీస్ట్ ఒక 70 నుంచి 120 మంది సిఈఓస్ అండ్ హైయెస్ట్ డిజిగ్నేటెడ్ లెవెల్ పీపుల్ వచ్చి మీకు వాళ్ళ అనుభవం నుంచి మీకు మాట్లాడుతూ ఉంటారు. రైట్, యు ఆర్ ఆల్వేస్ సరౌండెడ్ బై ద ఇంటెలెక్చువల్ పీపుల్. The best thing that will happen is you will drift in that direction, right? అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంటుంది, కేస్ స్టడీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డైలాగ్ బేస్డ్ కాన్వర్జేషనల్ కమ్యూనికేషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. వెరైటీ ఆఫ్, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్మార్ట్ పీపుల్ అయి ఉంటారు. నైట్ 2 దాకా కష్టపడతావు, పొద్దున 6:30కి లేసి క్లాస్ అటెండ్ అవుతావు. మీకు మంచి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని మన ఐఐఎంస్ కానీ ఎఫ్ఎంఎస్ కానీ తీసుకుంటే మీరు ఒక 3 or 4 months చక్కగా ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళి మంచిగా మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఒక ఇండస్ట్రియల్ విజిట్ మీరు చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ మీకు వస్తాయి. రైట్, మంచి కిక్ స్టార్ట్ అవుతుంది సార్. కెరీర్ మంచిగా గొప్పగా కిక్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ సార్. రైట్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా స్టార్టింగ్ ఐఐఎంస్ లోకి వెళ్ళే బిజినెస్ రిలేటెడ్ పొజిషన్స్ ఉంటే బెయిన్ కంపెనీ కానీ, బాస్టన్ కన్సల్టింగ్ కానీ, మెకెన్జీ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, టాటా గ్రూప్, రిలయన్స్, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు. బిజినెస్ రిలేటెడ్ మాకు మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ కావాలన్నా కానీ ఫస్ట్ వెళ్ళే చాయిస్ ఏంటంటే ఐఐఎం రిలేటెడ్. అద్భుతమైన కోర్సు, అద్భుతమైన రిక్రూటింగ్ ఫర్మ్స్ వస్తాయి, అద్భుతమైన స్టార్టింగ్ శాలరీలు ఉంటాయి, అద్భుతమైన 5 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామినేషన్. దాని తర్వాత ఇది వేరియస్ ఎగ్జామినేషన్స్ అన్నాను. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఐఐఎం అనేది ఇట్స్ ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నింగ్ బాడీ, వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళకు ఇక్కడ నేను రాశాను కూడా సార్, ఇవి ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్. ఇక్కడ మీరు చూస్తే గనక, రైట్, ఇక్కడ మీరు చూస్తే కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, రైట్, ఇక్కడ చక్కటి కెరీర్ పాత్ ఉంది. ఇది ఆల్రెడీ నేను మీకు చూపెట్టాను. కండక్టింగ్ బాడీ అంతా కూడా నేను మీకు చెప్పాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇవి ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్. ఈ ప్రైవేట్ బిజినెస్ స్కూల్, ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి ఇండియాలో. దాంట్లో బీబీఏకి సంబంధించి నార్సింహుంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్, వాళ్ళకు క్యాంపస్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఉంది. మొత్తం 1380 సీట్లు ఉన్నాయి. దాంట్లో మీరు రైట్, మీరు బీబీఏ చెయ్యాలి అని అనుకుంటే NPAT రైట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నాకు తెలిసి మల్టిపుల్ టైమ్స్ అనుకుంటా. ఈ జనరల్ గా మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు ఎన్మాట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి. March to May మధ్యలో ఎగ్జామినేషన్ ఉంటుంది. 1380 సీట్స్. రైట్, SEAT సింబియాసిస్ ఎంట్రన్స్ టెస్ట్. సింబియాసిస్ లో మీరు రైట్ పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, నాగ్పూర్ క్యాంపస్ లో మొత్తం 1100 సీట్స్ ఉన్నాయి. ఆ సీట్స్ కోసం దాంట్లో బీబీఏ చెయ్యాలి అనుకుంటే, సింబియాసిస్ యూనివర్సిటీలో బీబీఏ చేయాలనుకుంటే మీరు SET ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది మేలో ఉంటుంది. మనకు బెంగళూరులో క్రైస్ట్ అని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది. క్రైస్ట్ యూనివర్సిటీలో నేను బీబీఏ చేయాలనుకుంటే 400 సీట్స్ ఉన్నాయి. దానికి మీరు సపరేట్గా ఒక CUET క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది గనక మీరు క్లియర్ అవుతే క్రైస్ట్ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఫైనెస్ట్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరు, దాంట్లో మీరు బీబీఏ చేయొచ్చు. బీబీఏ చేయడానికి నేను
క్లాట్ చేయడానికి కూడా 7 డిఫరెంట్ రకాల ఈ ఎగ్జామ్స్ మీకు చెప్పాను. అలానే మీరు చక్కగా మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రూట్కి వెళ్ళాలనుకుంటే ఐపీ మ్యాట్ రాయొచ్చు, ఐపీ మ్యాట్ రోతక్ రాయొచ్చు, జిప్ మ్యాట్ రాయొచ్చు, ఐఐఎం కోజికోడ్ కండక్ట్ చేసే వాళ్ళ సొంత టెస్ట్లో రాయొచ్చు. చక్కగా మీరు బిఎంఎస్ 4 ఇయర్స్ చేయొచ్చు. రైట్, కొన్ని సెక్టోరల్ బిజినెస్ స్కూల్, ఐఐఎఫ్టి ఢిల్లీ అనేది ఫారిన్ ట్రేడ్ కి ప్రాబబ్లీ ద బెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా. దాంట్లో కూడా మీరు చక్కగా ప్రోగ్రామ్ చేయొచ్చు ఐపీ మ్యాట్ ఇండోర్ నుంచి. ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్. జేఈ మెయిన్స్ ద్వారా మీరు జేఈ మెయిన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే జేఈ రాస్తే నేను ఇంజనీరింగ్ వస్తానని. కొన్ని జేఈ మెయిన్స్ రాస్తే మీరు బిఎస్సి 4 ఇయర్స్ చేయొచ్చు డేటా సైన్స్ ఐఐఎం సంబల్పూర్లో. ఇక్కడ కూడా మీరు జేఈ మెయిన్స్ రాస్తే ఐఐటి మండీలో మీరు 5 ఇయర్ ఎంబీఏ ప్రోగ్రామ్ చేయొచ్చు అండ్ ఎంబీఏ ఇన్ డేటా సైన్స్ కూడా చేయొచ్చు. జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత కూడా కొన్ని యూనివర్సిటీలో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. దయచేసి తెలుసుకోకపోతే దయచేసి తెలుసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా ఇంపార్టెంట్ కెరీర్ రిలేటెడ్ వేరియస్ థింగ్స్ సార్. ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసేటి. ప్రైవేట్ యూనివర్సిటీస్ బీబీఏ ఎంబీఏ పాపులర్ యూనివర్సిటీస్ ఏంటంటే ఎన్ఎంఐఎంఎస్ ముంబైలో స్టార్ట్ అయింది, ముంబై, బెంగళూరు, హైదరాబాద్. రైట్, దీంట్లో 1380 సీట్లు ఉన్నాయి. సింబియాసిస్ పూణేలో పుట్టింది ఆ సంస్థ, అతిపెద్ద యూనివర్సిటీ. ఇప్పుడు చాలా డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ అయింది. పూణేలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, నోయిడాలో ఉంది, నాగ్పూర్లో ఉంది. 1100 సీట్స్ ఉన్నాయి. క్రైస్ట్ యూనివర్సిటీలో మీరు బీబీఏ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్స్. రైట్, ఇవన్నీ కూడా ఎన్పిఏటి అంటే ఆ ఫుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు, నేషనల్ టెస్ట్ ఫర్ ప్రోగ్రామ్స్. అది కాకుండా ఇంకా ఉన్నాయి కెరీర్ ఆప్షన్స్. దయచేసి వినండి. రైట్, పేరెంట్స్ ఎవరైనా ఇంజనీరింగ్ మెడిసిన్ కోసం కొన్ని లక్షలు డొనేషన్లు చేసి దయచేసి పిల్లాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కూర్చోబెట్టకండి. రైట్, యువర్ చైల్డ్ ఈజ్ ఎ యునిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. హీ ఆర్ షీ హ్యాస్ దేర్ ఓన్ కెరీర్ ఇంట్రెస్ట్. చక్కగా వీడియో వినండి. వీడియో విన్న తర్వాత మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. రైట్, ఐఎఫ్ఎంఆర్. ఈ ఐఎఫ్ఎంఆర్ శ్రీ సిటీ టాప్ ప్రైవేట్ స్కూల్స్ విత్ ఐపీ మ్యాట్ అండ్ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐపీఎం బీబీఏ ఇన్ ఇండియా. ఇవి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ సార్. అక్కడ మనము టాప్ 3 డిస్కస్ చేసాము. ఇవి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్. నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్, మీరు దీంట్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. 240 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత బీబీఏ హానర్స్ చేయొచ్చు, 60 సీట్లు ఉన్నాయి. ఏ ఎగ్జామ్ రాసి? ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాసి. ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాసి మీరు నిర్మా యూనివర్సిటీలో బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు ఆర్ బీబీఏ హానర్స్ చేయొచ్చు. జిండల్ గ్లోబల్ బీ స్కూల్, దీంట్లో బీబీఏ 4 సంవత్సరాలు. రైట్, ఐపీఎం బీబీఏ ప్లస్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు శాట్ అన్న తీసుకోవచ్చు, లేకుంటే సియుఐటి అయినా రాయొచ్చు. దాని తర్వాత జేసెట్ వాళ్ళ సొంత టెస్ట్ అయినా జిండాల్ టెస్ట్ అయినా రాయొచ్చు. యూజీఏటి ఒక టెస్ట్ రాయొచ్చు అబౌవ్ 60%. జిండాల్ గ్లోబల్ బీ స్కూల్లో రైట్ మీరు పలు రకాల టెస్టులు చేసుకొని జిండాల్ బీ స్కూల్లో కూడా మీరు బీబీఏ 4 ఇయర్స్ ఆర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 ఇయర్స్ చేయొచ్చు. తాప్మీ మణిపాల్లో ఉంది, సూరత్కల్కి చాలా దగ్గర. తాప్మీ బీ స్కూల్ కూడా టీఏ పై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, అది ఫుల్ ఫామ్. పాయ్ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. దాంట్లో కూడా మీరు బీబీఏ 4 ఇయర్స్ 300 సీట్స్ ఆర్ 5 ఇయర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్, ఈ పలు రకాల టెస్టులు రాసి క్లాట్ టెస్ట్ కూడా మీకు తాప్మీలో బీబీఏ ప్లస్ ఎంబీఏకి క్లాట్ కూడా మీరు రాయొచ్చు. క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఆ టెస్ట్ స్కోర్ ద్వారా కూడా మీరు తాప్మీలో తీసుకోవచ్చు. జేఈ మెయిన్స్ ద్వారా కూడా తాప్మీలో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు ఆర్ బీబీఏ. రైట్, బీబీఏ ప్లస్ ఎంబీఏ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్ ఐపీఎం బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. జేఈ మెయిన్స్ ఆర్ వాళ్ళ సొంత ఇండివిజువల్ టెస్ట్ ఉంది, అది మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 20 రోజు జరుగుతుంది. ఐఎఫ్ఎంఆర్, సిరి సిటీ తిరుపతి డిస్ట్రిక్ట్. ఐఎఫ్ఎంఐ రైట్, ఇదొక ఇంకోటి తిరుపతిలో 5 ఇయర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 66 ఆర్ 3 ఇయర్ ఎంబీఏ. ఏమేమి ఎలిజిబుల్, ఏమేమి టెస్ట్ రాయొచ్చు? ఐపీ మ్యాట్, శాట్ ఎగ్జామ్ స్కోర్ కూడా ఈ ఐఎఫ్ఎంఆర్ లో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఎఫ్ఎంఆర్ వాళ్ళ సొంత రైట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి మార్చి 28. ఇవి బెస్ట్ యూనివర్సిటీస్. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ లేయర్ టీఏ పై కానీ జిండాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కానీ నిర్మా యూనివర్సిటీ కానీ
ఐఎఫ్ఎంఆర్ తిరుపతి కానీ కొన్ని యూనివర్సిటీలో మీరు బీబీఏ ఎంబీఏ చేయాలనుకుంటే మల్టిపుల్ టెస్ట్ స్కోర్స్లో ఏదైనా ఉపయోగపడుతుంది. లేకపోతే మీరు వాళ్ళ సొంత టెస్టులు కూడా రాయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని దయచేసి స్టోర్ చేసుకోండి. ఐపీమ్యాట్ సిలబస్లో మీరు చూసినట్టయితే సిలబస్లో జనరల్గా అడిగేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ. మన ఐఎంకేలో బిఎంఎస్ చేయడానికి మీకు మ్యాథ్స్ అడుగుతారు అండ్ ఇంగ్లీష్ అడుగుతారు. అదే సార్ ఇక్కడ క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ వర్బల్ ఎబిలిటీ. మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్ లో ఉంది. అందుకే నేను స్కూల్ లెవెల్ 6th to 10th మ్యాథ్స్, రీజనింగ్ మీద మంచి పట్టుండాలి అని చెప్పేది సార్. మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐఎంకేలో బిఎంఎస్ ప్రోగ్రామ్ ఉంది, రైట్. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఆ ప్రోగ్రాంలో కొన్ని దాంట్లో టెస్ట్ 2 గంటలు ఉంటాయి, కొన్ని దాంట్లో 2.5 గంటలు ఉంటాయి, కొన్ని దాంట్లో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అడుగుతారు. కొన్ని దాంట్లో క్వాంట్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే అడుగుతారు, రైట్. ఇవి లాస్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి. మనం జూలైలో డిస్కస్ చేస్తున్నాము, రైట్. ఇవి వేరియస్ ఎగ్జామినేషన్స్ దట్ విల్ హ్యాపన్ అండర్ ఐపీమ్యాట్ ఎగ్జామినేషన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ లో మనము కొన్ని దాంట్లో బీబీఏ 4 సంవత్సరాలు చేయొచ్చు, కొన్ని దాంట్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ 3+2 చేయొచ్చు, కొన్ని దాంట్లో మనము రైట్ బిఏ హానర్స్ చేయొచ్చు, కొన్ని దాంట్లో బీబీఏ చేయడానికి క్లాట్ ఎగ్జామ్ స్కోర్ ఎలిజిబుల్, జేఈ మెయిన్ స్కోర్ ఎలిజిబుల్. అట్లా మనకు పలు రకాల కెరీర్ ఆప్షన్స్ మనకు రైట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ వైపు నడిపేటప్పుడు ఇది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామినేషన్. దీనికి ఒక స్ట్రక్చర్డ్ మెంటరింగ్షిప్ అవసరం. మన దగ్గర ఐపీమ్యాట్ కోర్స్ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఐపీమ్యాట్ కోర్స్ మన దగ్గర తీసుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదిస్తే ఐపీమ్యాట్ కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ నోయింగ్ అబౌట్ ద సెకండ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్. మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కెరీర్ ఆప్షన్స్ మీద మనం డిస్కస్ చేద్దాం. విత్ లవ్, అనిల్ నాయర్.